అయితే ఎస్ఎస్సి జీడీ ఎగ్జామ్ కంప్లీట్ కానికి వచ్చింది కదా. చాలామందికి ఉన్న డౌట్ ఏంటంటే ఈ ఈవెంట్స్ ప్రాక్టీస్ చేద్దామంటే ఈ రెస్పాన్స్ షీట్ కోసం చూస్తుంటారు. ఎందుకంటే రెస్పాన్స్ షీట్ వస్తే మనకి ఎన్ని మార్క్స్ వచ్చినాయో ఒక ఐడియా వస్తుంది. లేదంటే రన్నింగ్ చేయండి అని ఎంతమంది చెప్పినా కానీ చేయలేకపోతారు చాలామంది. ఎందుకంటే ఈ స్కోర్ ఇంతలో ఉన్నాయి, తక్కువ ఉంది కాబట్టి అసలు ఈ స్కోర్కి నన్ను నిజంగానే పీఈటీ పీఎఫ్టీకి పిలుస్తాడా అని చెప్పేసి చాలామందికి డౌట్ ఉంటుంది. సో కాబట్టి మీరు అందరూ ఏం చేస్తారు, రన్నింగ్ ప్రాక్టీస్ చేయాలంటే ఏదో పైన ఇంట్రెస్ట్ పెట్టకుండా చేస్తారు. సో మీరు మెయిన్గా చూసేది దేనికి, సో ఇప్పుడు రెస్పాన్స్ షీట్ కోసం చూస్తారు. మరి ఈ రెస్పాన్స్ షీట్ ఎప్పుడు వస్తుంది అంటే మనకి ఎగ్జామ్ ఇప్పుడు సపోజ్ మార్చ్ 10 వరకు 7 వరకు అయిపోతుంది కదా. సో అక్కడ నుంచి ఒక 1 వీక్ లోపు అయితే మనకి రెస్పాన్స్ షీట్ వస్తుంది. రెస్పాన్స్ షీట్ వచ్చిన తర్వాత మళ్ళీ మనకి రిజల్ట్కి కొంచెం టైం పడుతుంది. సో ఇప్పుడు మళ్ళీ మీకున్న డౌట్ ఏంటంటే ఈ రిజల్ట్స్కి ఈవెంట్స్కి మధ్య గ్యాప్ ఎంత ఉంటుందని చాలామందికి ఉన్న డౌట్. సో అంటే మనకి ప్రాక్టీస్కి ఏమైనా టైం ఇస్తాడని. సో ఆ టైం ఎంత ఉంటుందంటే ఎస్ఎస్సి జీడీ కానీ ఏదైనా కానీ, సో ఎస్ఎస్సిలో ఒక ప్రాసెస్ నుంచి ఇంకో ప్రాసెస్కి మ్యాక్సిమం 40 to 45 డేస్ అయితే గ్యాప్ ఉంటుంది. సో కాబట్టి ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు మార్చి 7 or 10కి ఎగ్జామ్ అయిపోయిందంటే మీకు ఒక 1 వీక్ కల్లా మీకు రెస్పాన్స్ షీట్ వస్తుంది. ఆ రెస్పాన్స్ షీట్లో ఏంటంటే మనము మార్క్స్ ఎన్ని వచ్చినాయి అని చెప్పేసి మాత్రం తెలుసుకుంటాం. సో ఆ స్కోర్ వచ్చిన తర్వాత మళ్ళీ మీకు ఇప్పుడు ఏది మార్చి 2nd వీక్ అనుకో, సో ఏప్రిల్ లాస్ట్ వరకు అయితే మనకి రిజల్ట్ ఇస్తాడు. మరి రిజల్ట్ ఇచ్చినాక వెంటనే, ఎందుకంటే 40 డేస్ అయిపోయింది కదా, మరి ఏప్రిల్ అయిపోయింది, ఇప్పుడు మేలో మళ్ళీ నీకు రన్నింగ్ పెడతాడా అంటే సో నీకు టైం ఇస్తాడు మళ్ళీ ప్రాక్టీస్ చేయడానికి 1 month to 45 డేస్ టైం ఇస్తాడు. సో కాబట్టి ఏప్రిల్ కాదు, మే ఎండింగ్ జూన్లో ఉంటాయి. ఎందుకంటే మేలో కూడా నీకు ప్రాక్టీస్ చేయడానికి టైం ఇస్తాడు. సో కాబట్టి జూన్లో ఉండడానికి ఛాన్స్ ఉంటుంది. అయితే ఇంకా డౌట్ ఉంది ఏంటంటే ఇప్పుడు ఈవెంట్స్కి పీఈటీ పీఎఫ్టీకి షార్ట్ లిస్ట్ చేస్తాడు కదా. సో దాంట్లో మరి ఈ ఎన్సీసీ స్కోర్ యాడ్ చేస్తాడా, నార్మలైజేషన్ స్కోర్ యాడ్ చేస్తాడని చాలామందికి ఉంటాయి. సో వీటినైతే దేన్నైతే కన్సిడర్ చేయడు. ఓన్లీ మనకి ఏ స్కోర్ వచ్చిందో దాన్నే మాత్రమే తీసుకుంటాడు. అంటే నెగిటివ్ ఓను రా స్కోర్ ఎంత వచ్చిందో దాని ప్రకారం అయితే పీఈటీ పీఎఫ్టీకి పిలుస్తాడు. పిలిచిన తర్వాత అప్పుడు నీకు ఏదైతే ఫైనల్గా మెరిట్ లిస్ట్ ఇస్తాడో అప్పుడు నీకు ఎన్సీసీ మార్క్స్ యాడ్ చేస్తాడు. సో దాంతోపాటు మనకి నార్మలైజేషన్ స్కోర్ అయితే యాడ్ చేస్తాడు. ఓకేనా. సో ఇది ఈ మధ్యలో ఉన్న అంటే గ్యాప్ ఇంత ఉండడానికి ఛాన్స్ ఉంది. సో కాబట్టి నేనేం చెప్తున్నా అంటే ఇప్పుడు ఎగ్జామ్ ఎవరిదైతే అయిపోయిందో వాళ్ళందరికీ ఉన్న డౌట్ ఏంటంటే నాకు ఇంతే స్కోర్ వచ్చింది. సో చాలామంది చెప్తుంటారు రన్నింగ్ ప్రాక్టీస్ చేయి. సో ఎంతమంది చెప్పినా కానీ మనలో ఒకటి ఉంటుంది, అసలు నిజంగా నాకు అసలు పీఈటీ పీఎఫ్టీకి నేను షార్ట్ లిస్ట్ అవుతానా అని చెప్పి చాలామందికి ఉంటుంది. సో అలాంటి వాళ్ళు ఏంటంటే రన్నింగ్ ప్రాక్టీస్ చేయండి అని ఎంత చెప్పినా కానీ సో చేయలేకపోతారు. ఎందుకంటే ఆ భయం ఉంటుంది, అసలు నిజంగా అవుతానా నేను, సో ఇంతే స్కోర్ వచ్చింది కానీ. సో కాబట్టి ఎవరికైతే క్వాలిఫై స్కోర్ కంటే కొంచెం ఎక్కువ వచ్చిందో సో వాళ్ళందరూ అయితే రన్నింగ్ ప్రాక్టీస్ చేయండి. సో ఎప్పుడైతే మీకు ఈ షార్ట్ లిస్ట్ అయినా పీఈటీ పీఎఫ్టీ లిస్ట్ వస్తుందో, సో లిస్ట్ వచ్చిన తర్వాత ఇక మీరు ఫిక్స్ కావచ్చు, ఎందుకంటే రన్నింగ్ ఆల్రెడీ వెళ్ళిపోతామని. సో కాబట్టి ఎవరికైతే క్వాలిఫై స్కోర్ వస్తుంది అని చెప్పేసి కాన్ఫిడెన్స్ ఉంటుందో సో వాళ్ళైతే డెఫినెట్లీగా రన్నింగ్ అయితే ప్రాక్టీస్ చేయండి. ఎందుకంటే రన్నింగ్ అనే 5km అనేటువంటి చాలా ఇంపాక్ట్ చూపెడుతుంది. ఈ 5km ఎలా నేను ఆల్రెడీ చెప్పాను, రోడ్ పైన పెడతాడు, అది కూడా ఎండకు ఉండొచ్చు. సో కాబట్టి ఎందుకంటే ఇప్పుడు వచ్చేది సమ్మరు, ఆ సమ్మర్లో ఎండకు పెట్టేసరికి మనకి చాలా ఇబ్బంది అనిపిస్తుంది. ఎందుకంటే లాంగ్ రన్ అంటే ఏంటంటే మనకి మెయిన్గా ఫోకస్ చేయాల్సింది బ్రీత్ కంట్రోల్. సో బ్రీత్ కంట్రోల్ చాలామందికి కాకపోవచ్చు. సో కాబట్టి మనము ఇప్పటి నుంచి ఎక్కువ టైము లాంగ్ రన్ ప్రాక్టీస్ చేసుకున్నాం అనుకో, సో బ్రీత్ అనేటువంటిది కంట్రోల్ అయిపోతుంది. అంటే 5km ఏ విధంగా అయితే అబ్బాయిలకు హార్డ్గా అనిపిస్తుందో లాంగ్ రన్, సో అమ్మాయిలకు కూడా 1.6 km అదే విధంగా ఉంటుంది. సో కాబట్టి ఈ రన్నింగ్ అనేటువంటిది ఇంపాక్ట్ చూపెడుతుంది మెయిన్గా మీకు. సో ఇప్పుడు ఎంత తక్కువ స్కోర్ వచ్చి మీరు షార్ట్ లిస్ట్ అయినా కానీ, సో ఎక్కువ స్కోర్ వచ్చిన వాళ్ళు కానీ, సో మీడియం స్కోర్ వచ్చిన వాళ్ళు కానీ అందరూ ఎగిరిపోవడానికి ఛాన్స్ ఉంది. ఏది అంటే అది 5km. సో కాబట్టి ఆ 5kmని మనము ఒక మంచిగా పట్టుకున్నాం అనుకో, అంటే మంచిగా ప్రాక్టీస్ చేసుకున్నాం అనుకో, సో నీకు క్వాలిఫై కంటే ఎంతో ఎక్కువ స్కోర్ వచ్చినా కానీ జాబ్ రావడానికి ఛాన్స్ ఉంటుంది. నీకు మెడికల్కి పిలుస్తాడు, మెడికల్ అయిపోయిన తర్వాత జాబ్ వస్తుంది. సో లేదు నువ్వు ఈ స్కోరే నాకు తక్కువ వస్తుంది అని చెప్పేసి అదే మీకు డిమోటివేట్ తోటి రన్నింగ్ ప్రాక్టీస్ చేయక ఉండి ఆ రన్నింగ్ దొబ్బిందనుకో, సో మనం ఖాళీగా ఉండడం అవుతుంది. సో కాబట్టి ఎవరైతే ఎగ్జామ్ అయిపోయిందో, సో అయిపోయిన వాళ్ళు అయిపోయినట్టు మీకు ఎంతో కొంత కాన్ఫిడెన్స్ ఉంటుంది కదా, సో నేను క్వాలిఫై అవుతా అని చెప్పేసి, సో వాళ్ళు డైరెక్ట్ రన్నింగ్ ప్రాక్టీస్ చేసుకోండి. అది మీరు ఇప్పుడు ఎందుకంటే రోడ్డు మీద కండక్ట్ చేస్తాడు, మీకు అనిపిస్తుంది మరి రోడ్డు మీద ప్రాక్టీస్ చేయాలా, సో గ్రౌండ్లో ప్రాక్టీస్ చేయాలంటే అది మీ ఇష్టం. గ్రౌండ్లో ప్రాక్టీస్ చేసినా ఏం కాదు. బట్ ఏంటంటే వీక్లీ ఒకసారి మనము రోడ్కి అయితే టెస్ట్ పెట్టుకుంటే సరిపోతుంది. టెస్ట్ కానీ లాంగ్ రన్ చేసుకుంటే సరిపోతుంది. సో ఇదైతే మెయిన్గా రన్నింగ్ మీద ఫోకస్ చేయాలి. సో ఎగ్జామ్ అయిపోయిన వాళ్ళు ఇప్పటి నుంచే రన్నింగ్ అయితే ప్రాక్టీస్ చేయండి. ఎందుకంటే ఈ సెంట్రల్ గవర్నమెంట్ నోటిఫికేషన్ ప్రాసెస్ ఏంటంటే తెలియకుండానే మనకి టైం అయిపోతుంది.
సో ఆ తెలియకుండా ఆ టైంలోనే మనం ప్రిపరేషన్ కంటిన్యూ చేయాలి. సో దాంట్లోనే మనకి తెలియకుండా టైం అయిపోయి మనకి వెంటనే డేట్స్ రావడానికి ఛాన్స్ ఉంటుంది. సో కాబట్టి మనకి ప్రాక్టీస్ చేయడానికి టైం ఉండకుండా అంత బిజీ అయిపోతాం మనము. సో కాబట్టి మీరు దాన్ని అయితే దృష్టిలో పెట్టుకొని ప్రాక్టీస్ అయితే చేయండి. సో ప్రాక్టీస్ చేస్తూ మీరు మళ్ళీ రిమైనింగ్ ఎగ్జామ్స్కి అయితే ప్రిపేర్ కావచ్చు. ఆర్పీఎఫ్ కానీ, సో ఆర్ఆర్బీ కానీ, స్టేట్ కానీ, సో దేనికన్నా ప్రిపేర్ అవ్వచ్చు. సో కాబట్టి ఎవరికైతే మీరు ఈ స్కోర్ వచ్చింది, అంతే స్కోర్ వచ్చింది, నేను ప్రాక్టీస్ చేయాలా, వాడు అట్లా అంటుండు, వీడు ఇట్లా అంటుండు, సో మనకేమో రాదంటుండు, ఈ ఆయననేమో ఇట్లా అంటుండు, ఆయననేమో అట్లా అంటుండు. సో ఇవన్నీ డౌట్స్ ఏంటంటే మనకి తిరుగుతూ ఉంటాయి. ఎందుకంటే ఎగ్జామ్ రాసినాము, సో మన చేతిలో ఏం లేదు, ఇప్పుడు అయిపోయింది. సో నువ్వు ఎంత ఆలోచించినా కానీ మన చేతిలో ఏముండదు. సో నీ చేతిలో ఉన్నది ఏంది, నెక్స్ట్ ప్రాసెస్కి ప్రాక్టీస్ చేయడం. షార్ట్ లిస్ట్ అయినాం అనుకో, సో మనము ఇంకొంచెం ఎక్కువ ప్రాక్టీస్ చేసి రన్నింగ్ కొట్టేసేయాలి. సో అంతేగాని నువ్వు ఇదే స్కోర్ వచ్చిందని దీన్ని ఆలోచించుకుంటూ ఉండద్దు. సో దీన్ని ఆలోచించుకుంటుంటే నీకు ఏం రాదు. సో నీకు తెలిసిపోతుంది, సో నాకు ఇంత స్కోర్ వస్తుంది, సో నేను రన్నింగ్ అయితే ప్రాక్టీస్ చేస్తాను, సో రన్నింగ్ ప్రాక్టీస్ చేసి ఉంటాను. సో ఆ పీఈటీ పీఎఫ్టీకి నేను షార్ట్ లిస్ట్ అయిందనుకో, ఓకే నేను అదృష్టవంతున్నే. సో రాలేదనుకో నో ప్రాబ్లం. సో మనకి ఇంకా ఎన్ని నోటిఫికేషన్ లేవు, నెక్స్ట్ ఇంకో నోటిఫికేషన్ కూడా ఉంది. సో కాబట్టి ఒకవేళ నువ్వు ఆ స్కోర్ వచ్చింది, నీకు కొంత స్కోర్ వచ్చింది, ఆ స్కోర్తో నువ్వేమనుకుంటావు, నన్ను పిలవడు, సో నన్ను పీఈటీ పీఎఫ్టీకి పిలవడు, సో నేను రన్నింగ్ ప్రాక్టీస్ చేయని చెప్పేసి నువ్వు ఏదో ఒక పని చేసుకుంటూ ఉంటావు డైలీ. సో లేదు, నీకు తీరా టైంకి వచ్చేసరికి పీఈటీ పీఎఫ్టీ కూడా పిలిచిండు. సో అప్పుడు నువ్వేం చేస్తావు, రన్నింగ్ ఎక్కువ ప్రాక్టీస్ చేసి ఉండవు. సో నువ్వు రన్నింగ్ కొట్టగలుగుతావా, కొట్టలేవు. ఎందుకంటే లాంగ్ రన్ 5 km అనేటువంటిది మనకి చాలా బ్రీత్ కంట్రోల్ కావాలి. సో అప్పుడు నువ్వు ఆ రన్నింగ్ కొట్టలేవు. ఆ తర్వాత మెడికల్ పిలుస్తాడు, మెడికల్కి పోయిన తర్వాత నీ పక్కకున్న ఫ్రెండ్ కానీ నీకేమో సేమ్ స్కోర్ వస్తే నువ్వేమో జాబ్ రాదు అని చెప్పేసి నువ్వు ఇక్కడనే ఫస్ట్ స్టెప్లోనే నువ్వు సెకండ్ స్టెప్లోనే డౌన్ అయిపోయినావు. వాడేమో లేదు ట్రై చేద్దామని చెప్పేసి వాడేమో ముందుకు పోతాడు. సో తీరా లాస్ట్కి అయ్యేసరికి ఒకవేళ సీన్ రివర్స్ అయిందనుకో, సో వానికి జాబ్ వచ్చేస్తుంది. సో నువ్వు అనుకున్న కట్ ఆఫ్ కంటే తక్కువ వాళ్ళకు కూడా జాబ్ రావచ్చు. సో ఇలాంటి ఏం ఆలోచించకుండా రన్నింగ్ అయితే ప్రాక్టీస్ చేసుకోండి. సో రన్నింగ్ రోజే మనకి హైట్, చెస్ట్ ఇవన్నీ చూస్తాడు. సో ఎవరికైతే హైట్ చాలా అంటే లాస్ట్ అంటే 0.5 ఇలా పోయిందో, సో వాళ్ళకి కొన్ని ట్రిక్స్ చెప్పుకుందాము. ఎందుకంటే లాస్ట్ టైము ఇవైతే మనకి వర్కౌట్ అయినాయి. సో అంటే 169.5, 169.8 ఇలా హైట్ ఉన్నావా, సో వాళ్ళని తీసేయడానికి ఛాన్స్ ఉంటుంది కదా. సో అలాంటి వాళ్ళకి కొన్ని టిప్స్ ఉంటాయి, అవన్నీ చెప్పుకుందాము. సో దాని తర్వాత ఈ చెస్ట్ కానీ, సో వీటన్నింటి గురించి అయితే మనం నేర్చుకుందాం. అంటే 5 kmలో వీడియోలో నేను డీటెయిల్గా చెప్తాను. సో అంటే రోడ్డుకి ఏ టైంలో పెడతాడు, అంటే ఇప్పుడు 2.5 వెళ్ళి అక్కడ టోకెన్ తీసుకొని 2.5 వేస్తాం, అది ఒక్కొక్క దగ్గర. సో లేదు ఇంకో దగ్గర ఏంటంటే సో సీదానికి 5 km రోడ్కి పెట్టే ఛాన్స్ ఉంటుంది. సో కాబట్టి ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క విధంగా ఉంటుంది. సో బట్ మోస్ట్లీ మనకైతే ఇది రోడ్కే ఉంటుంది. బట్ ఏపీలో ఐ థింక్ ప్రియదర్శిని స్టేడియం ఏమో గ్రౌండ్ ఉంటుంది. సో ఆ గ్రౌండ్లో కొంచెం డిఫికల్టీ అనిపిస్తుంది. ఎందుకంటే గ్రౌండ్లో మనకి 400 ట్రాక్ అనుకో, సో ఏంటంటే మనకి ఎవ్రీ 400కి ఒక కర్వ్ వస్తుంది. ఆ కర్వ్ దగ్గర ఏంటంటే మనకి టైం ఎక్కువ తీసుకుంటుంది. సో అలాంటి సిచ్యువేషన్లో మనకు కొంచెము టైం ఎక్కువ తీసుకునే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి సో ఎవరికైతే అలా అంటే ప్రియదర్శిని కానీ ఇంకెక్కడెక్కడైనా గ్రౌండ్స్ ఉన్నాయో నేను డెఫినెట్గా వీడియోలు చెప్తాను. సో మోస్ట్లీ అన్ని దగ్గర రోడే ఉంటుంది. సో ఎవరైతే గ్రౌండ్ ఉంటుందో సో వాళ్ళు కొంచెం ఎక్కువ ఫోకస్ చేయాలి. సో కాబట్టి ఈ రన్నింగ్ అయితే ఫోకస్ చేయండి. ఎవరైతే డిమోటివేట్ అవ్వకండి, 5 km రన్నింగ్ అయితే ప్రాక్టీస్ చేయండి. సో ఆ తర్వాత మనకి ఆర్పిఎఫ్ సిలబస్ అనాలిసిస్ చూద్దాము. సో ఎందుకంటే ఆర్పిఎఫ్లో మనకి ఈ నోటిఫికేషన్లో అంటే లాస్ట్ నోటిఫికేషన్కి ఈ నోటిఫికేషన్కి ఏమైనా చేంజెస్ ఉన్నాయా, సో సిలబస్ అయితే ఆల్మోస్ట్ అదే సిలబస్ ఉంటుంది కదా. సో ఇప్పుడు మనము ఏ విధంగానైతే ఎస్ఎస్సి జీడీకి క్లాసెస్ చెప్పుకొని ఎగ్జామ్ అయితే అటెంప్ట్ చేసినామో, సో అదేవిధంగా ఆర్పిఎఫ్ కూడా క్లాసెస్ చేసుకొని అటెంప్ట్ చేసి సో ముందుకెళ్దాం. ఎందుకంటే ఆర్పిఎఫ్లో కూడా ఆర్పిఎఫ్ కానిస్టేబుల్, మన ఎస్ఎస్జిడి కానిస్టేబుల్ ఆల్మోస్ట్ ప్రాసెస్ అయితే సేమ్ ఉంటుంది. సో ఎగ్జాము, ఈవెంట్స్, ఆ తర్వాత మనకి మెడికల్. సో కాబట్టి ఇది కూడా ఇంతే ఉంటుంది. బట్ మనకి ఆర్పిఎఫ్కి వచ్చేసి ఏంటంటే లాంగ్ రన్ కాదు, సో 1.6 km. కాబట్టి దాని గురించి కూడా చెప్పుకుందాం. సో ఆర్పిఎఫ్కి అయితే ఫస్ట్ ఎగ్జామ్ మీద ఫోకస్ చేద్దాం. ఫస్ట్ ఎస్ఎస్సి జీడీ నోటిఫికేషన్ కంప్లీట్ అయిపోయిన తర్వాత, అంటే కంప్లీట్ అయిపోయిందంటే ఎగ్జామ్స్ అయిపోతాయి కదా. సో ఎగ్జామ్ అయిపోయిన తర్వాత రన్నింగ్ ప్రాక్టీస్ చేసుకుంటూ ఆర్పిఎఫ్ ప్రిపేర్ అయ్యి, సో ఆర్పిఎఫ్తో పాటు మళ్ళీ మనకి ఎస్ఎస్సి జీడీ నోటిఫికేషన్ ఉంది కాబట్టి దాన్ని కూడా ప్రిపేర్ అయ్యాం. సో నువ్వు ఇప్పుడు రన్నింగ్ ఇలా ప్రాక్టీస్ చేస్తున్నావు కదా, ఇప్పుడు ఏది 5 kmకి ఇప్పటి నుంచి ప్రాక్టీస్ చేస్తున్నావు కదా. సో ఇదే రన్నింగ్ నువ్వు డైలీ అలవాటు చేసుకున్నావు అనుకో, నీకు నెక్స్ట్ ఈ ఆర్పిఎఫ్కి మళ్ళీ ఎస్ఎస్సి జీడీకి మీకు ఇబ్బంది ఉండకుండా అయిపోతుంది. ఓకేనా. సో రన్నింగ్ గురించి కూడా మనం మోటివేషనల్గా వీడియో చేసుకుందాం. సో ఎవరు కూడా ఇలా డిమోటివేట్ కాకుండా రన్నింగ్ అయితే ప్రాక్టీస్ చేయండి. మనం రన్నింగ్ గురించి వీడియో చేసుకుందాము. సో దీని తర్వాత నేను రన్నింగ్ గురించి కూడా వీడియో చేస్తాను, అంటే ఏ విధంగా ప్రాక్టీస్ చేద్దాము. సో ఒక టైం టేబుల్ ప్రకారం అయితే రన్నింగ్ ముందుకు వెళ్ళాం అనుకో, సో ఈజీ అయిపోతుంది. అంటే ఈరోజు 2 km, ఈరోజు 3 km, ఈరోజు 4 km, సో ఈరోజు లాంగ్ రన్. సో ఇలా టైం టేబుల్ పెట్టుకొని డైట్ మెయింటైన్ చేస్తూ వెళ్ళినాం అనుకో, సో మన ఈజీ అయిపోతుంది. సో కాబట్టి ఎవరికైతే ఈ తక్కువ స్కోర్ వచ్చినాయి అని బాధపడుతుర్రో, సో వాళ్ళు కూడా రన్నింగ్ ప్రాక్టీస్ చేయండి. సో
పీఈటీ పీఎఫ్టీ షార్ట్ లిస్ట్ అయిందనుకో మనకు జాబ్ రావడానికి ఛాన్స్ హై ఉంటాయి. సో లేదు నువ్వు డిమోటివేట్ అయ్యి రన్నింగ్ ప్రాక్టీస్ చేసుకోకుండా ఉండకు. ఒకవేళ నువ్వు షార్ట్ లిస్ట్ అయినావు అనుకో నీకు చాలా ఇబ్బంది అయిపోతుంది రన్నింగ్ కొట్టలేక. ఎందుకంటే 5 km అంటే మీరు సింపుల్గా తీసుకోకండి. 5 km చాలా ఇంపాక్ట్ చూపెడతాను చెప్పినాను ఎప్పటి నుంచో. సో తక్కువ స్కోర్ వచ్చినట్టు కూడా జాబ్ రావడానికి ఛాన్స్ ఉంది. అది ఎక్కడ అంటే అది 5 kmలోనే. 5 kmలో చాలామంది ఎగిరిపోతారు. సో అలా ఎగిరిపోవడం వల్ల మీకు తక్కువ ఉన్న వాళ్ళకి జాబ్ రావడానికి ఛాన్స్ ఉంటుంది. సో కాబట్టి ఎవరు కూడా డిమోటివేట్ అవ్వకుండా రన్నింగ్ ప్రాక్టీస్ చేసుకోండి. సో ఇది అయితే ఈరోజు వీడియో. మీకు నెక్స్ట్ ఇంకా ఏ వీడియో కావాలి అయితే పోల్ చేద్దాం అనుకున్నాను. సో ఇంకా 3 రోజులే ఉంది కదా, ఎగ్జామ్ 3-4 రోజులు ఉంది కదా. సో ఈ అయిపోయిన తర్వాత పోల్ చేస్తే మనకు కూడా ఒక ఐడియా వస్తుంది. సో కట్ ఆఫ్ ఎంత ఉంటుంది అని చెప్పేసి. సో దాని ప్రకారం మనం అనాలిసిస్ చేసుకుందాం. సో అంతేగాని మీరు ఎప్పుడు మీ మైండ్ సెట్లో ఆ కట్ ఆఫ్ అని తీసి పక్కన పడేయండి. ఆ కట్ ఆఫ్ అనే మైండ్ సెట్ని పక్కన పడేసి రన్నింగ్ ప్రాక్టీస్ చేసుకుంటూ ఉండండి. ఎప్పుడు కూడా అంతే. ఇప్పుడు మేము కూడా ఎస్ఎస్సి జీడీ నోటిఫికేషన్ వచ్చిందని చెప్పేసి మేము దాని మీదనే ఎక్కువ ఎస్ఎస్సి జీడీ అనుకుంటూ లేము. సో ఎగ్జామ్ రాసినామా పక్కన అంటే డైలీ రన్నింగ్ ఉండేది అప్పుడు. ఆ నోటిఫికేషన్ రాకపోని. సో అలా ఏం లేకుండే. సో ఎప్పుడైతే కరీంనగర్ వెళ్ళినామో సో అప్పటి నుంచి డైలీ రన్నింగ్ ప్రాక్టీస్ చేసుకునే ఉన్నాం. ఆ నోటిఫికేషన్ సంవత్సరానికి రాని 2 సంవత్సరాలు రాని ఏదైనా కానీ. సో ఆ మధ్యలోనే మనకి నోటిఫికేషన్ వస్తాయి. సో అలా అప్లై చేసింటామా, ఎగ్జామ్ రాస్తామా, అంతే. ఇక పక్కన పెట్టాలి. రెస్పాన్స్ షీట్ వచ్చిందా చూసుకోవాలి. అంటే టెన్షన్ ఉంటుంది మనకి. సో బట్టి ఆ టెన్షన్స్ ఉంటాయి. రెస్పాన్స్ షీట్ ఎప్పుడు వస్తుంది అంటాం. సో ఆ షీట్ వచ్చిన తర్వాత స్కోర్ చూసుకున్న తర్వాత ఇంత స్కోర్ వచ్చింది అని ఆలీలకు చెప్తా అంటే సో నీకు ఇంత వచ్చిందరా, ఈసారి ఇది వస్తుంది, నీకు సిఎస్ఎఫ్ వస్తుంది, ఇంకేంది నీకు ఐటీబీపీ వస్తుంది, నీకు సిఆర్పీ అంటే అక్కడనే డిసైడ్ చేస్తారు ఇక మన రన్నింగ్కి వెళ్ళే ముందు. సో కాబట్టి మనము అది చూసుకొని ఆ తర్వాత రన్నింగ్ ప్రాక్టీస్ మేము ఇక దాని ఎగ్జామ్ అయిపోయిన తర్వాత రెస్పాన్స్ షీట్ చూసుకున్నాం. సో ఇప్పుడు ఇక డేట్ ఎప్పుడు ఇస్తారా అని చూసుకుంటున్నాం. సో డేట్ ఇచ్చిన తర్వాత రన్నింగ్ ప్రాక్టీస్ అయిపోయిన తర్వాత రన్నింగ్ ఆపినామా లేదు మళ్ళీ కంటిన్యూ చేసుకుంటాం. సో ఎందుకంటే ఒకటే నోటిఫికేషన్ కాదు, మనకి నెంబర్ ఆఫ్ నోటిఫికేషన్స్ ఉంటాయి. ఒకటే నోటిఫికేషన్ మీద డిపెండ్ అయినా కానీ అది మనకి ఎప్పటికైనా ఎఫెక్టే. ఓకేనా. సో అన్ని రాయలేయంగానే ఏదో ఒక రాయి అని చెప్పేసి ఆల్రెడీ ముందే చెప్పినాను. సో కాబట్టి అన్ని నోటిఫికేషన్కి అప్లై చేసుకుంటూ ముందుకెళ్తేనే మనకి ఏదైనా ఒక జాబ్ అయితే పక్కా వస్తుంది. సో ఈ ఇయర్లో మాత్రం అయితే మనకి చాలా నోటిఫికేషన్స్ పక్కా ఈ ఇయర్ ఎండింగ్ కలనైతే మనము ఒక నోటిఫికేషన్ కంప్లీట్ చేసుకునే ఉంటాం. సో ఇది అయితే గట్టిగా నమ్ముకోండి. మన ఛానల్ కూడా మీకైతే ఆల్వేస్ తోడు ఉంటుంది. సో అన్ని గైడెన్స్ ఇచ్చుకుంటూ వెళ్దాం. ఏ నోటిఫికేషన్ వచ్చినా కానీ కలిసికట్టుగా అంటే ఒక ప్రిపరేషన్ ప్లాన్ తోటి క్లాసెస్ చెప్పుకున్నా కానీ ఏదైనా నెక్స్ట్ ఈవెంట్స్ ప్రాసెస్ అయినా కానీ ముందుకెళ్ళిపోవచ్చు. సో ఇది అయితే ఈరోజు వీడియో. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ అయితే చేయండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.